హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్పాంజీ లాంటి దోశలు ఎలా తయారు చేసుకోవాలో ఆ విధానాన్ని చూద్దాము. ముందుగా మనకి ఒక బౌల్లోని 2 గ్లాసులు రైస్ తీసుకోండి. అలాగే ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో ఆ గ్లాస్ తోటి మినపగుళ్ళు కూడా తీసుకోండి. ఒక గ్లాస్ సరిపోతుంది. మినపగుళ్ళు ఒక గ్లాస్ వేసుకొని దాంట్లో నీళ్లు వేసి నానబెట్టి మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఈ విధంగా నానబెట్టుకున్న ఈ మినపగుళ్ళు అదేవిధంగా రైస్ని పక్కన పెట్టేసి తర్వాత వేరే కప్పులోకి మనం ఈ అటుకులు అనేవి మనం వేసుకోవటం వల్ల కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఇలాగ మనం చూపిస్తున్న విధంగా ఒక గ్లాసులో సగం తీసుకుంటే సరిపోతుంది. ఇందులో కూడా నీళ్లు వేసి మూత పెట్టి పక్కన నానబెట్టేసుకోండి. ఆల్రెడీ మనం మినపగుళ్ళు రైస్ వేసి నానబెట్టాం కదా. దాంట్లోనే కొద్దిగా మెంతులు వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే చేదుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చాలా తక్కువగా వేసుకొని నానబెట్టండి. ఈ విధంగా నానబెట్టిన తర్వాత మీరు చూడొచ్చు, రైస్ పప్పు నానిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు మిక్సీలో ఈ రైస్ పప్పును అనేది వేసుకొని దాంతోపాటు మనం నానబెట్టిన అటుకులు కూడా మిక్సీలో వేసేసుకోండి. ఈ విధంగా వేసుకొని దీనికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇది మిక్సీ పైన పెట్టి బాగా మిక్సీ పట్టండి. పిండి మెత్తగా అయ్యేటట్టు పట్టండి. మెత్తగా అవ్వాలంటే నీళ్ళు కావాలి కదా. నీళ్ళు వేసి మిక్సీ చేయండి. ఈ విధంగా మిక్సీ చేసిన తర్వాత మనకి పిండి చూసారు కదా, చాలా గట్టిగా కాకుండా పల్చగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా మనకి పిండి అనేది రావాలి. ఈ విధంగా వస్తేనేనండి మనకి దోశలు అనేవి బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ విధంగా మనం పిండిని అనేది కలిపి పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీనికి కాంబినేషన్గా మనకి చట్నీ కావాలి కదా. దానికోసం నేను ఏం చేశానంటే 2 స్పూన్ల పల్లీలు తీసుకున్నాను, 3 స్పూన్ల వేపిన శనగపప్పు, చిన్న చింతపండు, 7-8 పచ్చిమిర్చి సరిపోతుంది. అవి తాలింపు పెట్టడానికి అర స్పూను ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు తీసుకోండి. 3 ఎండుమిర్చి తుంచులుగా చేసేసుకోండి. కరివేపాకు, ఇవి పోపు పెట్టుకోవడానికి రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దాంట్లోని ఈ శనగ గింజలు ఉంటాయి కదా, ఈ గింజలు అనేవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నేనైతే ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. మీరు ఆయిల్ లేకుండా కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఈ ఫ్రై చేసేటప్పుడు మీరు సపరేట్గా కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ శనగ గింజలతోటి వేపిన శనగపప్పు, పచ్చిమిర్చి, చింతపండు కూడా వేసి వేయించేసుకోవచ్చు. ఈ విధంగా మనకి పల్లీలు వేపేటప్పుడు అది కలర్ చేంజ్ అవుతుందో లేదో కొద్దిగా చూస్తూ ఉండండి. కలర్ చేంజ్ వచ్చింది అంటే మీరు తీసేసుకోవచ్చు, లేకపోతే మాడిపోతే చేదు వస్తుంది. ఈ విధంగా మనకి ఈ శనగ గింజలు అనేవి ఫ్రై చేసుకొని కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మీరు ఒక బౌల్లో తీసేసుకోవచ్చు. నేనైతే ఏం చేశానంటే ఈ శనగతో పాటే పచ్చిమిర్చి వేసేసాను. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వీటితో పాటు బాగా ఫ్రై చేశాను. చూడండి, ఇక్కడ మనకి పచ్చిమిర్చి అనేది కూడా మాడుతున్నట్టు స్మెల్ వస్తుంది, చూస్తున్నారు కదా. ఈ విధంగా మనకి పచ్చిమిర్చి అనేది వేగాలి బాగా. తర్వాత చింతపండు వేసుకోండి. తర్వాత వేపించాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత దానికి టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది రెడీ అయిపోయింది కాబట్టి మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే చల్లారే వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం దోశల కోసం రెడీగా చేసి పెట్టుకున్న పిండి ఉందిగా, ఆ పిండి కోసం మనం స్టవ్ వెలిగించిన దానిపైన పాన్ పెట్టేసుకొని కొంచెం అది మనం నీళ్ళు వేసినప్పుడు చూడండి ఎలా అయితే మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మీరు దోశ వేసుకోవడానికి ఈ విధంగా పిండి అనేది కలుపుకున్నాం కదా, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఈ పిండిని పెనం పైన వేసుకోండి. డైరెక్ట్గా మీరు పెనం కాలిన తర్వాత దోశ వేసేసుకోవచ్చు.
చూసారు కదా ప్రాసెస్. సో ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఒకవేళ నచ్చినట్లయితే నాకు కామెంట్ కూడా పెట్టవచ్చు. సో ఈ విధంగా మనం దోశ వేసుకున్న తర్వాత చూసారు కదా, పిండి అనేది రాత్రంతా మనం నానబెట్టాం కాబట్టి పులుస్తుంది. సో పులవడం వల్ల మనకి ఇలాగా హోల్స్లా పడుతుంది అనమాట. సో బాగా కాలిన తర్వాత దానికి కొద్దిగా ఆయిల్ అనేది చుట్టూ వేసుకోండి. వేసుకొని అప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మీరు చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు వస్తాయి స్పాంజీ దోశలు అనేవి. సో ఈ విధంగా మనం దోశలు అనేవి వేసుకోవచ్చు. చిన్నగా ఇది కాలిన తర్వాత మాత్రమే మనం ఈ దోశను అనేది తిరగవేయాలి. కాలుకుంటా మీరు తిరగవేస్తే ముక్కలు ముక్కలు అయిపోతుంది, చూస్తున్నారు కదా. సో కాబట్టి ఈ విధంగా మనకి దోశ అనేది బాగా కాలిన తర్వాతే మీరు తిరగండి. చూసారుగా ఎలా మాడిందో. కొంచెం ఈ విధంగా కలర్ వచ్చే వరకు కూడా దాన్ని వేగనివ్వండి. సో ఈ విధంగా మనం దోశను అనేది బాగా ఫ్రై అయ్యే వరకు కూడా ఉంచాలి. ఉంచిన తర్వాత మీరు వెనక్కి కూడా చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో. ఈ విధంగా కాలే వరకు కూడా మనం దోశని ప్యాన్ పైన ఉంచాలి. ఈ విధంగా మనం దోశలు అనేవి వేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. అన్ని దోశలు కూడా మీరు ఇలానే రెడీ చేసుకోవచ్చు. సో నేనైతే బాగా రెడీ చేసేసాను. సో మీరు కూడా ఈ విధంగా స్పాంజీ దోశలు అనేవి వేసుకొని ట్రై చేయొచ్చు. మీరు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా మీరు తీసుకొని చేసినట్లయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి ఏంటనేది చెప్పండి. సో అప్పుడు నాకు కూడా తెలుస్తుంది మీరు ట్రై చేశారా లేదా అనేది. ఇలాగా స్పాంజీ లాంటి దోశలు అనేవి మనం చేసుకొని పర్ఫెక్ట్గా ఉంచవచ్చు. సో వన్స్ అగైన్ నేను చెప్తున్నా, ఫస్ట్ టైం నా వీడియో చూస్తే, నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా నేను వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా కొత్త కొత్త రకాల వంటలు చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో ఈ విధంగా మనం దోశలు వేసేస్తాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో దోశలు, రౌండ్గా కలర్ చేంజ్ అవుతూ. సో వెనక ముందు కూడా బాగా ఫ్రై అవుతున్నాయి. చూస్తూ ఉంటే నేను నోరు ఊరిపోతుంది కదండి. సో ఈ విధంగా మీరు దోశలని వేసుకోవచ్చు. సో ఇవి దోశలు వేసిన తర్వాత మరి మనం చట్నీ కోసం రెడీగా ఉంచాం కదా, ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని. చూసారుగా దోశలు, అబ్బా వేడి వేడిగా ఆవిరి వస్తుంది. సో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీ కోసం అవన్నీ మిక్సీలో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని పాన్లో పోపులు మొత్తం కరివేపాకు, ఎండుమిర్చి పోపులు మొత్తం కూడా మీరు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు కూడా చూడండి, ఇది బాగా మాడిపోకుండా చూసుకోండి. మాడిపోతే చేదు వస్తుంది కాబట్టి మనకు అంత టేస్ట్ అనిపించదు. సో కాబట్టి ఇవి మీరు చిన్న కలర్ చేంజ్ అయితే చాలు. సో ఈ కలరు చేంజ్ అయ్యే వరకు కూడా బాగా మీరు ఫ్రై చేసుకోండి. ఇలా వేపిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లో తీసుకొని, సో ఈ విధంగా కొద్దిగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత మనం పోపు పెట్టుకున్న పోపులు అనేవి చట్నీలో వేసుకొని ఈ విధంగా కలపండి. సో ఈ విధంగా మీరు కలిపిన తర్వాత చిన్న టేస్ట్ కూడా చూడొచ్చు. సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. సరిపోకపోతే మరొకసారి వేసుకొని కలపండి. సో ఈ విధంగా కలుపుకున్నారు కదా, 2 రెడీ అయిపోయినాయి, స్పాంజీ దోశ అండ్ చట్నీ. చూడండి నేను టేస్ట్ చేస్తున్నా, చాలా మెత్తగా ఉన్నాయి కదా.
సో ఇలాగా దూదిలాగా చాలా స్పాంజీ లాగా ఉంటుంది. చట్నీతో తీసుకొని సో ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసండి. ఇలాగా చూడండి, అసలు చాలా స్పాంజీ ఎలా ఉంటుందో అంత దూదుల్లాగా ఉన్నాయి ఈ దోశలు. మీరు కూడా ట్రై